Should I? She won't go. She stayed here. She speaks. So if me other Telugu speaking, I'll go with the Telugu. Yeah. So I guess under preparation already almost అయిపోయి ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఎక్కడ ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అవన్నీ నేను ఇప్పుడు మిమ్మల్ని అడగను, అవన్నీ అవసరం లేదు బేసిక్లీ. ఇంకో 2 daysలో ఎగ్జామ్ ఉంది కాబట్టి మీ మైండ్ సెట్ రైట్ నా మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రిపేర్ అయ్యారు, మేము ఎంత రాసాం, మా స్కోర్స్ ఎంత ఉన్నాయి, మాకు ఇంత వచ్చాయి అంత వచ్చాయి, అవన్నీ బ్రెయిన్లో నుంచి తీసేయండి ఫస్ట్. ఓన్లీ థింగ్ చాలా కంపోజ్డ్గా కామ్గా ఎంత కుదిరితే అంత చిల్ ఉండండి. లైక్ ఐ నో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్, మీ ఫ్యూచర్ డిసైడ్ చేసే ఎగ్జామ్, ఐ నో ఎవ్రీథింగ్. అదంతా నాకు పక్కన పెడితే స్టిల్ ఒక ఎగ్జామ్ నార్మల్ ఎలా రాస్తారో చిల్గా వెళ్ళి అలాంటి మైండ్ సెట్ పెట్టుకుంటేనే మీరు మంచిగా రాయగలరు. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తే. ఎప్పుడైతే ఆ ప్రెషర్ ఉంటుందో ఉన్నవి కూడా తప్పిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ చాలా టఫ్ వచ్చింది అంటే ఇప్పుడు కూడా చాలా టఫ్ వస్తుంది, అలాంటివన్నీ థాట్స్ నా మ్యాటర్స్ అసలు. సో చాలా చిల్ ఉండండి. ఫస్ట్ థింగ్ ఇది OMR ఆ ఎగ్జామ్ కాబట్టి నా ఓన్లీ సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ చాలా కంపోజ్ మైండ్ సెట్తో వెళ్ళి మీ పేపర్ మీదేనా వచ్చింది అవన్నీ చెక్ చేసుకుని OMR నంబర్ ప్రాపర్గా రాసుకోండి. ఫస్ట్ అండ్ షూర్ మీరు చేయాల్సిన థింగ్ అది. మిగతావన్నీ మీరు అక్కడ తప్పు రాస్తే మొత్తం పోయినట్టే కదా. ఇంతసేపు ప్రిపేర్ అయిన ఇన్ని మంత్స్ది అదొక్కటి ప్రాపర్గా రాసి మీరు ఎలా బబుల్ చేసుకుంటారు, మీవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. కొంతమంది 10 questions చేసి ఒకేసారి బబుల్ చేస్తారు, కొంతమంది మొత్తం కలిపి చేస్తారు. ఇప్పుడు అవన్నీ మ్యాటర్ అవ్వవు. ఓన్లీ థింగ్ మీరు చాలా జీటీస్ ఇచ్చారు, మీరు ఎలా రాస్తుంటారు ఇప్పటి వరకు అనేది అట్లనే రాయండి. ఐఎమ్ షూర్ మీరు అందరూ విల్ బి పాస్డ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఎగ్జామ్ అయిపోయాక ఫుల్ ఎంజాయ్ చేసుకోండి, చిల్లవండి. బట్ అప్పటి వరకు మాత్రం ఈ టెన్షన్, ఈ ప్రెషర్ అనే మైండ్ సెట్ని తీసేయండి. ఎగ్జామ్ ఎట్లున్నా అందరికీ బాగానే వస్తుంది. మీకు టఫ్ అనిపిస్తుంది అంటే ఎంటైర్ కంట్రీకి మొత్తం కూడా టఫ్ అనిపిస్తున్నట్టే. ఆ ఒక్క మైండ్ సెట్తో వెళ్ళండి. మిగతా అంతా రెస్ట్ అన్నీ ఎవ్రీథింగ్ మీ మైండ్ సెట్ మీదే ఉంటుంది కంప్లీట్లీ. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వరకు ఏమైతే జీటీస్ రాశారో కొత్తగా ఇప్పుడు ఏం తీయొద్దు. ఆల్రెడీ మీరు ఏమేమి వీక్ అనిపిస్తాయో ఇవి ఒక్కసారి రివైజ్ చేస్తే బాగుండు, లాస్ట్ పీరియడ్ చూసుకుని ఉంటే బాగుండు అనిపించే ఉంటాయి కదా. మీకు కొన్ని నోట్ చేసుకుని ఉంటారు బయాలజీలో ఇవి అవి ఒక్కటి తిప్పండి జస్ట్ అంతే. కొత్తవి ఏదేదో ఇప్పుడు నేర్చుకుని మాకు ఇది వస్తుంది అంటే ఇది వస్తుంది పక్కన పియర్ ప్రెషర్ పెట్టొద్దు అస్సలు. ఓకే, మీరు మీ మైండ్ సెట్స్ ఎట్లున్నాయో అనేది ఒక్కటే మీరు అనలైజ్ చేసుకోండి. నేను ఈ ఒక్కటి చూసుంటే బాగుండు అని తర్వాత అనిపించదు. ఎస్పెషలీ బయాలజీలో అనిపిస్తాయి మనకి, జువాలజీలో, బాటనీలో ఈ పేరు ఒక్కటి చూసుంటే బాగుండు, అబ్బా నేను పెట్టుంటే బాగుండు ఆ ఫీలింగ్ తెచ్చుకోకుండా అవి ఏవైతే తిప్పాలో ఒక్కసారి జస్ట్ బ్రష్ చేసుకోండి అంతే. మొత్తం ఇప్పుడు నేను మొత్తం ఇట్లా షెడ్యూల్ వేయొద్దు. ఇప్పుడు జస్ట్ ఇట్లా అట్లా తిప్పుకుంటూ వెళ్ళండి అంతే. ఫిజిక్స్లో మెయిన్ ఫార్ములాస్ ఏంటి, ఉత్తి ఫార్ములాస్ పెట్టి రాస్తే సాల్వ్ చేసే క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఏమైతే చూసుకోవాలో అవి చూసుకోండి. ఇన్ఆర్గానిక్ ఒక్కసారి తిప్పితే అయిపోతుంది అనేవి అట్లా మీకు అర్థమైపోతుంటాయి కదా, వాటిని జస్ట్ ఫోకస్ చేయండి. ఇప్పుడేమో పెద్ద సాల్వ్ చేయొద్దు. మీరు ఏం వీక్ ఉన్నారో ఆ ఒక్కటి మళ్ళీ ఒకసారి అనలైజ్ చేసుకోండి. బయాలజీ ఇస్ స్కోరింగ్ సబ్జెక్ట్, అందరికీ తెలిసిందే అది. మేక్ షూర్ దానిలో బాగా స్కోర్ చేసేలాగా ట్రై చేయండి. మిగతా అంతా రెస్ట్ Gracias.